ఆదిలాబాద్ జిల్లాలోని 353 నేషనల్ హైవే ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది. పొలాలకు వెళ్లే దారి కన్నా హైవే రోడ్డు అధ్వానంగా ఉందంటున్నారు ప్రయాణికులు. హైవేపై ప్రయాణం అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు జనం. ఇదిగో ఈ రోడ్డు చూడండి, దీన్ని నేషనల్ హైవే అంటే నమ్మే పరిస్థితి ఉందా? ఇది తెలంగాణ మహారాష్ట్రను కలిపే హైవే. కనీసం తారు కూడా కనపడనంతగా రోడ్డు పాడైపోయింది. ఇక్కడ ప్రయాణించాలంటే భయపడే సిచ్యువేషన్. జిల్లాలో బోరాజు నుంచి చంద్రాపూర్ సరిహద్దు వరకు హైవే ఉంటుంది. అయితే బోరాజు నుంచి జైనాథ్ మండల కేంద్రం వరకు రహదారి పనులు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతోంది. ఓవైపు అసంపూర్తిగా ఉన్న పనులు, మరోవైపు పనులు పూర్తయిన చోట దెబ్బతిన్న రోడ్లు. అధికారుల నిర్లక్ష్యానికి ఇదే ఉదాహరణ అంటున్నారు జనం. నీరాల గ్రామంలో జాతీయ రహదారిపై గుంతలు చూస్తే పంట పొలాలకు వెళ్లే దారి కన్నా అధ్వానంగా ఉందంటున్నారు. 3 నుంచి 4 ఫీట్ల గుంతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు వస్తే బాగా మెండవుతుంది. అచ్చుడు పిల్లలని చూడటానికి కష్టం కదా, హాస్టల్కు బాగా మెండవుతుంది. అచ్చుడు బస్సు టైంకేమో దొరకది, మన హాస్టళ్లకు మర టైంకే పోబడతాయి, లేకపోతే రానియ్యలు. బేలా మండలంలో రహదారులు కూడా అధ్వాన్న స్థితిలోనే ఉన్నాయి. ఇక వర్షం కురిస్తే ఈ రోడ్డుపై వెళ్లలేమంటున్నారు ప్రయాణికులు. పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఇంకా వర్షం పడ్డప్పుడైతే బాగా ఇబ్బంది. ఇప్పుడు ఇంకా కొంచెం బురద లేదు, కానీ వర్షం పడ్డప్పుడైతే బాగా ఇబ్బంది అయితే చెరువు కంటే ఎక్కువ విపరీతంగా పడ్డం. ఒక 2 సార్లు మేమైతే పడ్డం. ఇక్కడే పాత రోడే బాగా ఉండే, ఈ రోడ్డు ఇంకా దాన్ని తీస్తున్నాడు, దాన్ని వేస్తున్నాడు. రోడ్డు బాగా ఘోరంగా అయింది. చేన్ల తోవలైనా సరిగా ఉన్నాయి, అంతకన్నా ఖరాబ్ ఉంది ఇది. గుంతల రోడ్లలో వెహికల్స్ కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. ప్రతిరోజు ఈ రోడ్డుపై ప్రయాణించటం అంటే నరకమేనని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు.